హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం లంచ్ రెసిపీ 2 ఐటమ్స్ చేయబోతున్నాను. ఈ కాంబినేషన్ చేసినారంటే లొట్టలేసుకొని తినేస్తారు మీరు, అంత సూపర్గా ఉంటుంది కాంబినేషన్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక్క రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి టిప్స్ కూడా ఉంటాయి. ఓకే అండి, ముందుగా నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ రెసిపీ చేయబోతున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్తే చాలా ఫ్రెష్గా కనిపించినాయి, అందుకనేసి నేను ఈరోజు చేద్దాం అనుకున్నాను. దీనికి కాంబినేషన్ అయితే రసం కూడా చేయబోతున్నాను ఈరోజు నేను. ఈ 2 రెసిపీస్ నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి ఆనియన్ని ఎంత త్వరగా 1 మినిట్లో ఎలా త్వరగా కట్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక బంచ్. దాన్ని అంతా వాష్ చేసేసి తీసుకున్నా. ఈ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అంతా నేను రిమూవ్ చేసేసినాను. చూసారా, ఫ్లవర్స్ అంతా రిమూవ్ చేసుకున్నాక నేను ఒక బంచ్ని ఇలా అరేంజ్ చేసుకునేసి కొంచెం టిప్స్ అయితే కట్ చేసేసి తీస్తున్నాను. అందులో ముదురు కాడలు ఏమైనా ఎల్లోయిష్గా ఉండేవి కూడా నేను రిమూవ్ చేసేసాను. ఈ విధంగా మనము సన్నగా చాప్ చేసుకునేసేయాలి. ఈజీగానే చాప్ అయిపోతుందండి. బంచ్గా పెట్టాం కాబట్టి మనకు పెద్దగా టైమే పట్టదు. మనము ఒక 5 మినిట్స్లో అంతా మొత్తం కట్ చేసేసేయచ్చు. ఇప్పుడు నేను చూపిపోతున్న స్ప్రింగ్ ఆనియన్స్ రెసిపీ చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో నేను మటన్ కీమా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా హెల్తీగా మారుస్తున్నాను, ఇంకా టేస్టీగా మారుస్తున్నాను. మటన్ కీమా కూడా చాలా మంచిగా దొరికింది ఈరోజు. సో అది వేసి నేను చేయబోతున్నాను. ఒకసారి అయితే మీరు ఇలా చేసి చూస్తున్నారనుకోండి, తిని చూస్తున్నారనుకోండి, మీరు అసలు దీనికి ఫ్యాన్స్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి అలా తినచ్చు. మనము శాండ్విచెస్ మధ్యలో కూడా పెట్టుకునేసేయచ్చు. మనం బ్రెడ్ టోస్ట్ చేసేసి మధ్యలో పెట్టేస్తున్నాం అనుకోండి స్టఫింగ్, ఇది మంచి శాండ్విచ్గా కూడా తయారైపోతుంది. సో మనకి చాలా రకాలుగా తినచ్చు మనము ఈ కర్రీని అయితే. ఇంకా ఈ వెజిటబుల్లో అయితే ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు అసలు. ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, ఇంకా స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, ఐ సైట్కి యూజ్ అవుతుంది. రఫేజెస్ ఉంటాయి కాబట్టి ఇది మంచి ఫైబర్, బవల్ మూమెంట్స్, మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. కనుక మీరు ఇది తినడం అలవాటు చేసుకొని మీ పిల్లలు కూడా పెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ని ఎంత త్వరగా కట్ చేయాలో 1 మినిట్లో అంతా కట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇట్లా నేను సర్కిల్స్ లాగా 3 పార్ట్స్లో కట్ చేసుకునేసా. జస్ట్ ఈ 3 పార్ట్స్ కట్ చేసినాక లాస్ట్ లేయర్ని పట్టి మనం ఒక్కసారిగా తీసినామంటే అది మొత్తం సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇంకా మనం ఒక్కొక్క పైగా తీయాల్సిన అవసరమే ఉండదు. ఈ తోడమి తీసేస్తాము. అదేవిధంగా దీని యొక్క లాస్ట్ లేయర్ని కూడా పట్టి ఒక్క సెకండ్లో పట్టినామంటే అది మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలాగే కట్ చేసేసి చూస్తున్నారా, ఎంత ఈజీ కదా ఆనియన్ కట్ చేసే ఈజీ సింపుల్ టిప్. నచ్చిందా అండి మీకు? మీకు నచ్చింటే కనుక మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఇక ఆనియన్ అయితే ఈజీగా పీల్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఈ సర్కిల్ని మనం జస్ట్ 2 హాఫ్గా కట్ చేసి దాన్ని చాప్ చేయడం స్టార్ట్ చేసినామంటే సన్నగా ఫైన్ పీసెస్ లాగా వచ్చేస్తాయి. చూడండి, మనం శ్రమపడి సన్నగా చాప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఈ ఆనియన్ కట్ చేయడానికి 1 మినిట్ కంటే తక్కువ టైమే పట్టింది. సో చాలా సింపుల్ కదా. ఈ ఉల్లికాడల్లో అంటే స్ప్రింగ్ ఆనియన్స్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీని అంతా బూస్ట్ చేస్తుంది, ఇంకా స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ పైన ముడతలు లేకుండా ఎప్పటికి కూడా మన స్కిన్ షైనీగా ఉంటుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కనుక ఇది మనకి కోల్డ్ నుంచి కూడా మంచిగా కాపాడుతుంది. ఇది కోల్డ్ ఉంటే కూడా ఈ రెసిపీ తినండి, తొందరగా కోల్డ్ మానిపోతుంది. అందుకే వింటర్ సీజన్స్లో ఎక్కువ తింటా ఉండండి ఇలాంటి రెసిపీస్ని. ఇప్పుడు నేను టొమాటో కూడా తీసుకున్నాను. ఒక టొమాటో చాలు దీనికి. టొమాటోని కూడా నేను సన్నగా చాప్ చేసేసినాను. 1 టొమాటో అండ్ 1 ఆనియన్ అయితే ఈ కర్రీకి సరిపోతుంది. అంటే ముద్దలాగా చేస్తాం మనం. ఇది కలుపుకోవడానికి కాదు, మనం సైడ్ డిష్ లాగా తీసుకుంటాం. రసం చేయబోతున్నాను కదా, జస్ట్ సైడ్ డిష్ లాగా. నెక్స్ట్ ఇందుకు మనకు కావాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న మటన్ కీమా తీసుకున్నాను. చాలా మంచిగా కనిపించింది ఈరోజు మార్కెట్లో, అందుకే మటన్ కీమా తెచ్చుకున్నాను. బట్ మొత్తం వేయట్లేదు, నేను కొంచెమే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసాను స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. తక్కువ ఆయిలే పెట్టుంది దీనికి. నెక్స్ట్ దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ అంతా వేసుకునేసేయాలి. ఈ ఆనియన్స్ అంతా వేసినాక జస్ట్ గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తే చాలు. ఒక 3 to 4 మినిట్స్ అట్లా సాటే చేసుకునేసేయండి. చేసుకున్నాక ఇందులోనే చూడండి లైట్గా సాటే అయింది కదా, ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసేయాలి. ఇది కూడా చాలా తక్కువే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకు వేసుకోవాలంటే అసలు వేసుకోకుండా ఉండొచ్చు, బట్ మటన్ కీమా వేస్తున్నాం కదా, ఎన్వి ఐటమ్స్లో ఇది వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునేసిన.
దాన్ని కూడా సాటే చేసుకుంటున్నాను. నేను మటన్ కీమా ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఎక్కువ వేయను దీంట్లో. జస్ట్ మనకు టేస్ట్ ఇవ్వడం కోసం వెజిటబుల్స్ 2 టైమ్స్ అట్లా వాడుకుంటాను నేను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. నెక్స్ట్ డేకి అలా యూస్ చేసుకునేస్తా. చూడండి ఇప్పుడు నేను తెచ్చిన దాంట్లో సగం వేస్తున్నాను నేను. జస్ట్ మనకి ఏ వెజిటబుల్ అయినా సరే కీమా యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎందుకో నాకు ఉత్త వెజిటబుల్స్ తినాలంటే అంతగా నచ్చవు. అందుకే ఇట్లా కీమా వేసేసినామంటే చాలా టేస్టీగా తయారవుతుంది కాబట్టి అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు నేను కీమా వేసినాక ఒక 3 to 4 మినిట్స్ సాటే చేసినాను. అందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసేయాలి. ఈ సాల్ట్ వేసినాక కూడా దీనికి కొంచెం సేపు సాటే చేసుకునేసేయాలి. చేసినాక ఇప్పుడు నేను దీంట్లో టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి వేసుకుంటునేస్తున్నాను. పసుపు పొడి వేసినాక కూడా దాన్ని మళ్ళీ సాటే చేసుకుంటున్నాను కొద్దిసేపు. ఇవన్నీ వేసినాక కొంచెంసేపు కలుపుతూ మనం దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఊజ్ అవుతూ ఉంది. ఆ మటన్ కీమాలోంచి వాటర్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంది కదా. ఈ స్టేజ్ వరకు మనం కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో వాటర్ ఊజ్ అయిన తర్వాత మనం దీంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అంతా వేసేసేయాలి. వేసేసి ఇందులో ఒకసారి కలిపేసేయాలి మొత్తము. ఇది కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఈ కాడలు వేసినాక కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత టొమాటో ఉంది కదా చాప్ చేసింది అది వేసేస్తాము. జస్ట్ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. పెద్ద ఎక్కువ టైమే పెట్టదు మనకి దీనికి. ఈ టొమాటోస్ కూడా వేసేసి ఫ్రై చేసేసినాక ఒక 2 to 3 మినిట్స్ ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కదా. అందుకనేసి డైజెషన్ కోసం నేను ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటాం. ప్లస్ ఆ ఉల్లికాడల ఘాటు స్మెల్ రాకుండా ఈ స్మెల్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకునేసినాను. ఇది మీరు తినే కారంని బట్టి చిల్లీ పౌడర్ మీరు వేసుకోండి మీ ఇష్టం వచ్చినంత. వేసేసినాక మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ చిల్లీ పౌడర్ యొక్క రానేసి ఉండకూడదు. పచ్చిదనం ఉండకుండా కుక్ అయ్యే వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. వాటర్ ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే ఇది నేను సైడ్ డిష్ లాగా చేస్తున్నాను. రసం ఉంది దాని కాంబినేషన్ కనుక దీన్ని ముద్ద కూరలాగా చేస్తాను నేను. సో తక్కువ వాటర్తోనే మనము కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి విజిల్స్ కోసం పెట్టేసా. ఈలోగా మనం రసం తయారు చేసుకోవడం కోసం ఒక 3 టొమాటోస్ని సాల్ట్ చల్లేసి కట్ చేసి పెట్టుకునేసినాను. నెక్స్ట్ టామరిన్ని కూడా నేను నానబెట్టాను, సోక్ చేసి పెట్టుకునేసాను కొద్దిగా. ఒక నిమ్మకాయ అంత చింతపండుని కూడా నేను నానబెట్టుకునేసాను. ఈలోగా విజిల్స్ వచ్చేసినాయి నాకు. 3 to 4 విజిల్స్ వచ్చినాక కుక్కర్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఇది తెల్లగడ్డల రసం కాబట్టి నేను ఇక్కడ తెల్లగడ్డని కొంచెం ఎక్కువ పాయలనే తీసుకున్నాను. ఇవి తీసి అన్నీ మనం దంచేసుకోవాలి. అప్పుడే దాని యొక్క ఘాటు బాగా రసంలోకి దిగుతుంది. ఈ మెథడ్లో మీరు రసం చేసుకొని ఎంత టేస్టీగా ఉంటుందో చూసి నాకు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి కావాల్సిన రెడ్ చిల్లీస్ కూడా ఒక 2 తీసుకున్నాను. ఆవాలు కూడా తీసుకునేసినాను. ఇప్పుడు నేను పక్కన పెట్టినాను కదా టొమాటో సాల్ట్ కలిపేసి దాన్ని అంతా స్క్వీజ్ చేసేసి దాని యొక్క పల్ప్ తీసుకుంటున్నాను. కొంతమంది దాన్ని బాయిల్ చేసి టొమాటోస్ని తీసుకుంటారు కానీ ఆ టేస్ట్ అంత బాగుండదు ఆ రసంది. ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు చేయండి. బాయిల్ చేయకుండా సాల్ట్ చల్లి పెట్టేసినాక పల్ప్ తీసుకోండి. ఆ పల్ప్లోనే ఇప్పుడు మనం నానబెట్టాం కదా ఇది టామరిండ్ చింతపండు దాన్ని కూడా వేసేసి మొత్తం బాగా పిసికి పల్ప్ లాగా తీసుకునేసేయండి. కొంచెం ఓపికగా పిసికినామంటే మొత్తం పల్ప్ అంతా వచ్చేస్తుంది టామరిండ్ టొమాటోస్ది. ఈ విధంగా వాటర్ కలిపేసి మొత్తం నేను రసంకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ కలుపుకునేసినాను. ఇందులో జీలకర్ర ఇంకా మిరియాల పొడి ఇది నేను అప్పటికప్పుడు దంచుకునేస్తాను. వేసేసి ఒక 1.5 టీస్పూన్ దాకా వేసుకునేసాను నేను. ఇది మీ ఇష్టం, మీకు ఎంత ఘాటు కావాలో వేసుకోండి. సరే మనకి కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తున్నాయి. 3 to 4 విజిల్స్. ఓపెన్ చేసి చూద్దాం. చేసి చూస్తే ఇప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంది, ఇది వాటరీగా ఉంది. నేను చేయబోయేది ముద్దకూర కాబట్టి ఇది వాటర్ అంతా ఇంకే వరకు నేను ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాను. ఈలోగా ఇదంతా కర్రీ అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది, చాలా టేస్టీగా తయారైపోతుంది. చూసినారా, విత్ ఇన్ నో టైం చాలా బాగా ముద్దగా దగ్గరకు వచ్చేసింది. సూపర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి చేసి అయితే చూసుకోండి. మీరు ఎంత చక్కగా ఉంటుందో మీరు అసలు నాకు చెప్తారు. రోటీలోకి రైస్లోకి తినొచ్చు. మీరు శాండ్విచెస్కి బ్రెడ్ మధ్యలో పెట్టినా కానీ వస్తుంది మీకు మంచి శాండ్విచ్ తయారైపోతుంది. ఓకేనా అండి? రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. తినని వాళ్ళు కూడా మీరు మంచిగా అలవాటు చేసుకుంటారు ఇది తిన్నారంటే. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు రసం చేసేద్దామా? ముందుగా ఒక గిన్నె పెట్టుకునేసాను నేను రసం చేయడానికి కోసం. దాంట్లో హీట్ ఎక్కినాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నా. అందులోనే కరివేపాకు కొన్ని ఆకులు వేసుకునేసాను. ఈ ఎండుమిర్చి తెల్లగడ్డ దంచాను కదా అది, ఆవాలు ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేయించి దాంట్లోనే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసేస్తున్నాను.
ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకునేస్తున్నాను. అసఫోటిడా ఇంగువ చల్లేస్తున్నాను కొద్దిగా, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసేసినాక మొత్తం ఫ్రై చేయనిచ్చేసి అందులోనే మనము ఆ రసం కోసం చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు మరియు టొమాటో యొక్క రసము జ్యూసు అదంతా ఇందులోనే వేసేసినాను నేను. జీలకర్ర మిరియాల పొడి అయితే ముందే వేసేసినాను, అందుకు ఇప్పుడు వేయను. ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి మాత్రమే వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ దాకా. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటాం, కొంచెం బాగా ఘాటుగా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ పౌడర్స్ వేసినాక మొత్తంగా కలిపేసి ఒకసారి దాని యొక్క టేస్ట్ అయితే చెక్ చేసుకోండి, సాల్ట్ అవన్నీ సరిపోయినాయనేసి. మీకు సార్నెస్ ఎక్కువ కావాలంటే ఈ వాటర్ కన్సిస్టెంట్ చాలు, లేదంటే మీకు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకునేసేయచ్చు. అంతే అండి. ఇంకా దాన్ని అలాగనే వదిలేసేయాలి, సిమ్లో పెట్టి ఉంచాలి. దాన్ని అలాగనే సిమ్లోనే లోపల నుంచి ఉడకాలన్నమాట, అప్పుడే టేస్టీగా వస్తుంది. చూడండి ఇట్లా నురుగు వస్తూ ఉంది కదా, ఆ స్టేజే అనమాట. ఇంకా దానికి ఫైనల్ ఇంకా ఆఫ్ చేసేసేయాలి. అది మొత్తంగా బాయిల్ లాగా రాకూడదు, రసం ఎప్పుడు కానీ టేస్ట్ ఉండదు. బాయిలింగ్ జస్ట్ స్టార్ట్ అవుతూ ఆ బబుల్స్ ఆ నురగ వస్తే అంతటితోనే ఆఫ్ చేసేసేయాలి. చివరిలో కొత్తిమీరని సన్నగా కట్ చేసుకునేసి మనం దాంట్లో వేసేసినామంటే ఇంకా మన రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మూత క్లోజ్ చేసి పెట్టేసేయండి ఒక 5 మినిట్స్ దాకా. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినామంటే ఘుమఘుమలాడే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉండే మంచి ఘాటైన రసం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకునేసి మేము చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ మటన్ కైమా యొక్క రెసిపీ వేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చుంటే మీకు ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీ కామెంట్ నాకు చాలా ముఖ్యము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.